ముందుగా ఒక కప్పు బియ్యపు పిండిని తీసుకొని అదే కొలతతోటి 2 కప్పుల వాటర్ను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బియ్యపు పిండి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి మనం తీసుకున్న బియ్యపు పిండితో 6.5 కప్పుల నీటిని తీసుకోవాలి. కప్పు బియ్యపు పిండికి మొత్తం 8 కప్పుల నీరైతే అవసరమవుతుంది. ఇలా మరుగుతుండగా ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. 4 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. 1 నిమిషం మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న బియ్యపు పిండిని మొత్తం అందులో పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి. ఇలా 5 నిమిషాలు పూర్తిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నట్టు ఉంటుంది. మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడికిన ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లార్చుకోవాలి. నేనైతే కాటన్ క్లాత్ మీద వేస్తున్నాను కాబట్టి చల్లారన అవసరం లేదు. ఇలా క్లాత్ పైన మొత్తం వేసుకోవాలి. 2 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. 2 రోజులు అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఇలా ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, నాకైతే చాలా బాగా వచ్చాయి. చాలా పలచగా వేసాం కాబట్టి బాగానే వచ్చాయి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 అలా వేస్తే అవి కరెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను డీప్ ఫ్రై కోసం చాలా చిన్న కడాయిని మాత్రమే పెట్టాను. చిన్న కడాయి పెట్టడం ద్వారా ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.